హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో చూస్తున్నారు కదండి, ఫ్లవర్స్ అయితే ఎంత బాగా వచ్చాయో, అలాగే మా గార్డెన్ లో రకరకాల ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. అవన్నీ కూడా నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటున్నాను. అలాగే హార్వెస్ట్ చేసుకుంటూ నేను మన ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇస్తానో కూడా మీకు చెప్తానండి. చాలా మన ఛానల్లో అయితే ఆల్రెడీ నేను ఏం ఫెర్టిలైజర్స్ ఇస్తాను, ఎలా ఇస్తాను అనేది చెప్పి నేను చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇక్కడ చూడండి, అసలు మందారాలు అయితే ఎంత చక్కగా పూస్తున్నాయో. ఇవన్నీ నేను హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. ఎప్పుడు కూడా మనకి టెర్రస్ గార్డెనింగ్ చేసుకుంటున్నప్పుడు ఫ్లవరింగ్ ప్లాంట్స్ కైనా, అలాగే కూరగాయల మొక్కలకైనా, పండ్ల మొక్కలకైనా 15 రోజులకు ఒక్కసారి ఖచ్చితంగా ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండాలండి. అప్పుడే ఫ్లవర్స్ అయినా సరే, మనకి కూరగాయలైనా సరే, పండ్లైనా సరే చాలా చక్కటి హార్వెస్ట్ అనేది అయితే వస్తుందండి. నేను 15 రోజులకు ఒక్కసారి ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే మార్చి మార్చి అయితే ఇస్తూ ఉంటానండి. రొటీన్గా ఇచ్చినా కూడా మనకి ఫ్లవర్స్ అనేది సరిగా రావండి. 15 రోజులకు ఒక్కసారి మార్చి ఇస్తూ ఉండాలి. అప్పుడే అన్ని రకాల పోషకాలు అయితే మన మొక్కలకు అందుతాయండి. ఒక వారం నేను మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ ఇస్తే, ఇంకొక వారం వచ్చేసి బనానా పిల్ ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఉంటానండి. అది లిక్విడ్ రూపంలో ఇచ్చుకోవచ్చు. బనానానైతే చాలా విధాలుగా మన మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు అండి. ఎన్ని రకాలుగా ఇచ్చుకోవాలనేది కూడా మన ఛానల్లో ఉందండి. చౌహన్కో పద్ధతిలో చేసుకొని బనానాని, అంటే బెల్లము బనానాలు కలిపి ఒక వారం రోజులు ఫర్మెంట్ చేసుకొని మొక్కలకు ఇచ్చుకోవచ్చు అండి. మొక్కల మీద స్ప్రే చేసుకోవచ్చు. అలాగే మనకి మొక్క మొదట్లో ఇచ్చుకోవచ్చండి. ఇంకా ఆనియన్ పిల్స్ అండి. ఆనియన్ పిల్స్ని ఒక 2 days బియ్యం కడిగిన వాటర్లో సోక్ చేసి మనం మొక్కలకు ఇచ్చుకుంటే మంచి ఫ్లవరింగ్ అనేది ఉంటుందండి. ఇక్కడ మొగ్గలు కూడా అసలు ఎంత చక్కగా వచ్చాయోనండి. మనకి చూస్తున్నారు కదా, మందారం మొగ్గలు చూడండి. ఇవైతే నాటు వెరైటీ అండి. ఇది ఇక్కడ రోజ్ ఫ్లవర్ అండి. మొత్తం కూడా ప్రూనింగ్ చేశాను. ఇప్పుడు కొత్త చిగుర్లు స్టార్ట్ అయ్యి మొగ్గలు అనేది అయితే స్టార్ట్ అయ్యాయండి. ఇక్కడ నేనైతే ఇది కొమ్మతో ప్రొపగేట్ చేసుకున్నానండి. మొక్క అయితే చూడండి, చిన్న దాంట్లోనే ఉంది, అయినా కూడా మనకు మొగ్గలు చూడండి ఎంత బాగా వచ్చాయో. డైలీ ఒక 2 పూలు అయితే హార్వెస్ట్ చేస్తానండి ఈ మొక్కకు కూడాను. ఇక్కడ మన గార్డెన్ లోకి కొత్తగా యాడ్ అయిన మొక్క అండి, వైట్ కలర్ శంకు పూలు. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. చెట్టు కూడా చూడండి ఎంత గ్రీన్ గా హెల్తీగా పెరుగుతుందో. ఇక్కడ చామంతులు అయితే చూడండి, ఆల్మోస్ట్ మనకి కొన్ని రకాల వెరైటీస్ అయితే ఫ్లవర్స్ కూడా అయిపోయాయి. ఇంకా కొన్ని అయితే ఇప్పుడే బడ్స్ స్టేజ్ లో అయితే ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్లవర్స్ అన్నీ కూడా అయిపోయాక ఇక్కడ మనము ఎప్పటికప్పుడు మొక్కల్ని ఇలాగా ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా ప్రూనింగ్ చేస్తే కింది నుంచి వచ్చే పిలకలు ఏవైతే ఉన్నాయో అవి హెల్దీగా గ్రో అయ్యి వెంటనే వాటికి బర్డ్స్ అనేది వస్తాయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి కొత్త బర్డ్స్ ఎంత చక్కగా వచ్చాయో. మనము ఫ్లవర్స్ పూసిన తర్వాత కూడా అలానే మొక్కకు వదిలేస్తే మాత్రము మదర్ స్టెమ్ అనేది, అంటే తల్లి మొక్క అనేది చనిపోతుందండి. సో మనం అప్పుడు మన దగ్గర ఉన్న వెరైటీస్ అన్నీ కూడా చనిపోతూ ఉంటాయి. అలా కాకుండా పూసిన ఫ్లవర్స్ ఎప్పటికప్పుడు ఇలాగా హార్వెస్ట్ చేసుకొని మొక్కలను అయితే ప్రూనింగ్ చేసుకోవాలండి. ప్రూనింగ్ చేసిన మొక్కలు ఏవైతే ఉంటాయో ఒక 2 ఇంచులు కిందికి కట్ చేసేసుకొని అది వేరే పాట్లో పెట్టుకుంటే వెంటనే మనకి ఫ్లవర్స్ అనేది వస్తాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను ఇవన్నీ కూడా మళ్ళీ మొక్కలు పెట్టుకోవడానికి అయితే ఇలాగా కట్ చేసుకున్నానండి. ఇలాగ ఉన్నాయి కదా మొక్కలు, ఇలాగ మొత్తం కూడా ఇట్లా కట్ చేసేసుకొని ఇది మట్టిలో గుచ్చేస్తే ఈజీగా మనకు మొక్క అనేది వస్తుందండి. ఇక్కడ రెడ్ కలర్ ఫ్లవర్స్ చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో. వీటికైతే మనము మస్టర్డ్ కేకు, అలాగే ఆనియన్ పీల్ ఫెర్టిలైజరు, బనానా అండి. ఇంకా ఎక్కువ ఏమీ ఇవ్వలేదండి. ఇంత చక్కగా ఫ్లవరింగ్ అనేది అయితే వచ్చింది.
అలాగే ఆర్గానిక్ డిఏపి అనేది అయితే మనకి ఆన్లైన్ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటుందండి. ఆర్గానిక్ డిఏపి ఒక ఒక స్పూన్ గ్రాన్యూల్స్, మనము మస్టర్డ్ కేకు, ఎప్సమ్ సాల్ట్, మొత్తం 3 కూడా చక్కగా ఫర్మెంట్ చేసుకొని 1:2 రేషియోలో మనకి డైల్యూట్ చేసుకొని మొక్కకి ఇస్తే మనకు ఫ్లవర్స్ అనేది ఎంత చక్కగా అయితే వస్తాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వైట్ అండ్ పింక్ ఫ్లవర్స్ ఎంత చక్కగా వచ్చాయో. ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. ఇది కొద్దిగా కిందికి ఇలాగా ప్రూనింగ్ చేసేసుకుంటే కొత్త చిగుర్లు అనేది చక్కగా వస్తాయి. వావ్, ఎంత బాగున్నాయో చూడండి, బొకేలాగా. చూసారు కదండి, పూజకైతే ఇవి సరిపోతుంది. డైలీ ఇలాగా మన గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్తోనే మన ఇంట్లో పూజకైతే హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాను. ఎంత చక్కగా వచ్చినాయో చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.